త్వరగా త్వరగా వెళ్ళండి, తుఫాన్ పెద్దదవుతుంది, త్వరగా. బాగీ బాగీ ఏంట్రా తోడ్, కాశ్మీర్లో అంత పెద్ద మంచు తుఫాన్ వస్తుంది? చా, డాడీ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళినప్పుడే ఇలా జరగాల? డాడీకి ఏం కాదు కదా రాథోడ్. మా అమ్మకి సార్కి ఏం కాదు కదా అంకుల్. చూడండి, డాడీకి మిస్ అమ్మకి ఏమి కాదు, మీరు భయపడకండి. వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. లేదు రాథోడ్, మాకు చాలా టెన్షన్గా ఉంది. మేము ఇప్పుడే టీవీ చూస్తాం. మంచు తుఫాన్లో మొత్తం కొట్టుకుపోతే పీడ విరగడైపోద్ది. బాగీ 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 హే బాగీ 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 అరుస్తుంటే వినపడట్లేదా? వచ్చారా? అటు చూడండి, ఆ సుడిగాలి ఎంత అందంగా ఉందో. హే, అది సుడిగాలి కాదే, టోర్నడో. అందులో చిక్కుకుంటే ఊపిరాడక చస్తాం. త్వరగా ఇక్కడి నుంచి పద. ఏమండి, మీరు కొంచెం ముందొచ్చుంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మనం కూడా పారాషూట్, హాట్ బెలూన్స్ ఎక్కి తిరిగే వాళ్ళం కదా. హే, అసలు నేను కాటేజ్లోనే ఉండమని చెప్పాను కదా, బయటికి ఎందుకు వచ్చావు? ఇంత అందమైన కాశ్మీర్ వచ్చి కాటేజ్లో ఉండమంటారా? మీరేమో బయట తిరగచ్చా, నేనేమో 4 గోడల మధ్య ఉండాలా? మనం సరదా కోసం కాశ్మీర్ రాలేదు. అమ్మో, ఎంత పెద్ద మంచు అలా! హిమాలయ పర్వతం అంత ఎత్తుంది కదండి. అల కింద పడితే నలిగిపోయి మంచులో సమాధైపోదాం. రా త్వరగా. ఏమండి, ఇటెక్కడికి తీసుకెళ్తున్నారు? లోయలో దూకడానికి. నాకు చావాలని లేదండి. నీ గాల్లో ఎగరాలనుందా? ఏమండి, చూడండి, అలా చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది. మై గాడ్. ఏమండి, అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? అయ్యో అయ్యో, వచ్చేస్తుందండి. ఏమండి, రాకాసి అలా దగ్గరకు వచ్చేస్తుందండి. ఏమండి, బాగీ, జంప్.
భయపడకుండా హ్యాండిల్ జాగ్రత్తగా పట్టుకో. ఏంటండి? మనిద్దరం కలిసి దీన్ని హ్యాండిల్ చేయాలి. బ్యాలెన్స్ చేయకపోతే ఒకవైపుకి ఒరిగిపోతుంది. అబ్బా, సరే అండి. మొత్తం నా వైపుకి లాక్కు. బ్యాలెన్స్ చేయమన్నాను. బుద్ధి లేదా నీకు? ఏంటి ఆర్డర్ వేస్తున్నారు? బెడ్రూమ్ లో మీ భార్యని కాదంటారు, బయటకు వచ్చినప్పుడు కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు, గాల్లో వెళ్తున్నప్పుడు నా నడుం పట్టుకుంటారు, బాగానే రొమాన్స్ చేస్తున్నారు. నేను నిన్ను రెస్క్యూ చేస్తున్నాను, రొమాన్స్ చేయట్లేదు. రెండిటికి నీకు తేడా తెలీదా? హే, ప్రమాదం తప్పింది. ఎందుకు అరుస్తున్నావు? ప్రమాదం తప్పింది కదా. నేను బాధతో అరవట్లేదండి, ఆనందంతో అరుస్తున్నాను. నాకు ఇలా ఎగరాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ రైడ్. ఎక్కడికే? కాళ్ళు తెగిపోతే కింద పడిపోతాం. వద్దు, నాకు కిందకి వెళ్ళాలని లేదు, ఇలాగే గాల్లో తేలిపోవాలనుంది. ఈ దేవి నువ్వు అనుకుంటున్నట్టు హెలికాప్టర్ కాదు. ఇలాగే ఎగురుతూ హైదరాబాద్ వెళ్ళడానికి ఎక్కడ ఒక చోట దిగాల్సిందే. ఎక్కడ దిగుతాం? రోడ్డు కనిపిస్తే దిగుదాం. అక్కడ నుంచి వెహికల్లో వెళ్ళొచ్చు. దేవుడా, రోడ్డు త్వరగా కనిపించకూడదు, నేను గాల్లోనే ఎగురుతూ ఉండాలి. నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే తాడు కట్ చేసి కిందకి తోసేస్తాను. కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్లో పడతావు.